ఓ మై గాడ్ అన్న పెద్ద ఉంది అన్నది అన్న నాకు భయం అవుతుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి తల్వేద గ్రామానికి రావడం జరిగింది. సో సంపత్ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. ఇక్కడ ఒక ఫామ్ చూసి ఇంట్లో పోయింది కదా అంటే ఎన్ని రోజుల నుంచి తిరుగుతుంది ఫామ్? 3-4 డేస్ నుంచి అది ఎక్కడే తిరుగుతుంది. ఎలకల కోసం వస్తుందట, పోతుందట. చూద్దాం. నాకు తెలిసినంత మట్టుకైతే ఎలుకల కోసం వస్తుందంటే ఎక్కువ ఎలుకలు ఎత్తి తింటుంది స్నేక్. ఇండియన్ ర్యాట్ స్నేకే ఎక్కువ ఎలుకలు తింటుంది. సో దానికి ఒక్కసారి ఎక్కడైనా చుట్టుపక్కల 2-3 ఎలుకలు దొరికినాయి అనుకో, దానికి అలవాటు అయిపోతుంది. అయితే అక్కడే పదే అదే ప్లేస్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే దాని ఆహారం అక్కడ ఉంది కాబట్టి దానికి అర్థమైపోతుంది. వాసనకు పసిగట్టి వస్తుంది తినేందుకు. సో అది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉందట. సో నన్ను ఫోన్ చేశారు ఆంటీ గారు, తమ్ముడు ఇట్లా మా ఇంట్లో స్నేక్ ఉంది, అది రండి స్నేక్ రెస్క్యూ చేయండి అంటే సరే వచ్చి నేను రెస్క్యూ చేయడానికి. చూద్దాం ఇప్పుడు దాన్ని అయితే రెస్క్యూ చేస్తాను. నేను ర్యాట్ స్నేక్ అనుకుంటున్నాను. సంపత్ ఓహో సంపతు ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే మరి తిరిగినప్పుడు ఫోన్ చేస్తే అయిపోతుండే కదా. దగ్గరికి రావు నిలబడు. శివన్న జాన్వరి ఇంటికాడ ఉన్నాడు ఆయన గీసారని అన్నారు. మంచిగా అయింది ఇది. గడపడుతున్నది లేపాలి చెప్పరా తీసుకుంటా పోతే ఈ సక్కని నీళ్ళు చాలు చేయాలి మరి. అవన్నీ బంద్ పెట్టి నీది ఒక్కటి చాలు లోపల ఉంది నాగుంపాం అది. సో గైస్, ఇండియన్ ర్యాట్ స్నేక్ అని అయితే చెప్పినా కదా నేను. ఇక్కడ ఇండియన్ ర్యాట్ స్నేక్ కాదు, బిగ్ సైజ్లో ఇండియన్ స్ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా ఉంది. ఎక్కువ మటుకు అయితే ఎలుకలు తింటుంది కదా. సో 2-3 డేస్ నుంచి ఇక్కడే తిరుగుతుందంటే నేను యాక్చువల్లీ ర్యాట్ స్నేక్ అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసిన లోపట్ల మెల్లగా ఇట్లా మెసులుతుంది. కెమెరా లైట్కి అయితే కనిపిస్తలేదు. చూద్దాం ఇప్పుడు దాని రెస్క్యూ చేస్తాను. చాలా బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది. బ్లాక్ కలర్లో ఉంది, చూపిస్తాను చూడండి. లోపట్ల ఉన్నది. అన్న జర జాగ్రత్తనే వీడియో తీస్తుంది. నాకు కింద మీద భయం పడుతుంది. మై గాడ్ ఉన్నది అన్న జర పట్టుకో. నాకు భయం పడుతుంది. ఓ మై గాడ్ అన్న పెద్ద ఉంది అన్నది. మామూలుగా ఉంది అది అంటే ఓకే అన్న నాకు భయం అవుతుంది. తమ్ముడు ఎందుకు భయపడుతున్నా? నువ్వు ఇట్లా వీడియో వద్దు రైట్రా అన్న, నువ్వు ఇట్లా సంపద అన్నదా అన్న ఇటే వస్తుంది అన్నది నన్నే చూస్తుంది. అరే నా భయం నాకన్నా వీడియో. ఓం నమః శివాయ. అందరం భయపడ్డా అన్నం దాటి నేను రాదు, నేనే చెప్పి రాదు. అన్నం దాటి రాలంటే అది కష్టమే రాదు. ఓ దేవుడా, ఇటు అటు సైడ్ పోలా. ఒక్క నిమిషం కింది ఓ షట్
దగ్గరికి రాస్తా వస్తున్నా రాహుల్ దగ్గరికి రా ఇంకా దగ్గర కూర్చో దగ్గరికి రా ఏం కదరా డోంట్ వరీ రాహుల్ భయపడ్డా ఏం కాదు. మిత్రులారా మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే ఘ్యువన్ పిటార్ కూడా అంటుంటారు. ఫ్రెండ్స్ స్నేక్ బైట్ అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు పసర్లు తంత్రాలు అటువంటివి చేపేదు, చేపిస్తే మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా మంది నా వ్యూవర్స్ అడుగుతున్నారు బ్రదర్ హిందీలో కూడా వీడియో షూట్ చేయండి అని. ఎందుకంటే నా ఫాలోవర్స్ మహారాష్ట్రలో కూడా ఉన్నారు, యూపీ बिहार वेस्ट बंगाल కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా చెప్తున్నారు బ్రదర్ हिंदी में बनाओ वीडियो बोल के बोल रहे, तो हिंदी में भी थोड़ी बहुत जानकारी दे देंगे हम लोग. तो दोस्तों आप जो देख रहे हैं नाग, इसको कुछ कुछ जगह में घ्युवन पिटार के भी नाम से जाना जाता है. इसमें जो न्यूरोटॉक्सिक वेनम पाया जाता है. दोस्तों आपके घरों में ऐसे सांप निकले तो तुरंत है ना फॉरेस्ट डिपार्टमेंट को कंप्लेंट करिए, वो आके इसको रेस्क्यू करेंगे. रेस्क्यू करने के बाद फिर इसको हैबिटेट एरिया में ले जाके छोड़ देंगे. अगर फॉरेस्ट डिपार्टमेंट वाले आपको अवेलेबल में नहीं मिलेंगे तो स्नेक रेस्क्यूअर्स को कॉल करिए, वो लोग आएंगे आके इसको रेस्क्यू कर देंगे. ठीक है, रेस्क्यू करके इसके जो हैबिटेट एरिया में रिलीज कर देंगे. बैठो राहुल भाई. तो చూడండి ना ये नाग है, ये सांप काटने के बाद है ना आपको एक 2 घंटे टाइम रहता. 2 घंटे पर है ना डिस्ट्रिक्ट हॉस्पिटल चले जाना. सही समय पर आपको एंटीवेनम मिल गया तो इंसान की जान बच सकती है. तो सांप काटने के बाद आप करना क्या चाहिए आपको तो मालूम होगा. तो सांप काटने के बाद है ना जहाँ पे काटता वहाँ अच्छे पानी से धोना. धोने के बाद फिर ऊपर से नीचे से हल्का हल्का है ना कपड़े से या टवाल से अच्छी तरह बंध देना उसको. बनने के बाद है ना डिस्ट्रिक्ट हॉस्पिटल लेके जाना. ये आयुर्वेदिक ट्रीटमेंट यानी झाड़ फूक चक्कर में रह गए तो आपकी जान जा सकती है. इसी को इंसान को स्नेक बाइट होने के बाद है ना एंटीवेनम ही इसकी जान इंसान की जान बचा सकता है. कितना खूबसूरत है इसका फन देखिए. देखिए कैमरामैन साहब, तो आज हमारे राहुल भाई है कैमरामैन. बहुत ही खतरनाक सांप है, ये ब्राउन कलर है देखिए, हल्का हल्का काला है. तो कैमरामैन साहब राहुल मुंगट की చేరిపోతున్నారు వీళ్ళు కాదంటే నాగుంబమని. సో చూస్తున్నారా చాలా యాక్టివ్ ఉంది స్నేక్. ఇది దగ్గరికి రా నాని, దగ్గరికి రా దగ్గరికి రా రాహుల్. ఓకే ఓకే అన్న, దగ్గరికి రా. చలో మనం బయటికి వెళ్దాం. ఈ సందులో కరెక్ట్ లేదన్న. సరే సరే చాలా కుదురున్నాయి నా కింద మీద. ఓకే శివుడాకిన చీమ ఉత్త భయం పట్టద్దు ఏమిటి. తప్పుడు పెట్టకురా. అది సాగు చేసిందడ దగ్గర జూమ్ అయ్యి వస్తుంది పాపం తీసి. అరే నువ్వు పెట్ట మూతి పట్టి మూతి కాదు. అరే ఓ షిట్. అయినా డబ్బులు వేసేస్తా. పాము కరిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా దాదా? మందులో దగ్గరకు పోతారా దవాఖానలోకి పోతారా? దవాఖానలోకి వాళ్ళ పాము కరిస్తే ఏం కాదు, జస్ట్ అప్పుడప్పుడు ప్రాణాలు లేకపోతాయి. అవసరం ఉంటే అవసరం పోతాం, గంట గంట ఎక్క కాదు. భూమి మీద అన్నం కాబట్టి ఉంటాము, లేకుంటే పోతాము. ఏదన్నా కానీ రే పెట్టలేదా పెట్టలేదా? పెద్ద డబ్బలే ఒకటి పెద్దది కావాలా? ఓ షిట్. నువ్వు ఓ మై గాడ్.
దగ్గర ఇది వచ్చేసి వన్యప్రాణులు చంపద్దు. ఎందుకు చంపద్దు అంటే దీంతో చాలా మనకు వ్యాక్సిన్స్ వస్తుంటాయి అన్నమాట, మెడిసిన్స్. స్నేక్ బైట్ అయిన తర్వాత మనకి యాంటీవెనం ఇస్తారు కదా ఇంజెక్షన్, దీని యొక్క విషయంతో తయారవుతుంది యాంటీవెనం. పాములను చంపేస్తూ పోయినాం అనుకో మనకు వచ్చేటి మెడిసిన్స్ రావు. ఒకటి. రెండేది ఏంటంటే పంట పొలాన్ని ఎలుకలు నాశనం చేస్తున్నాయి. సో వీటిని తినడానికి ఈ స్నేక్స్ మన నేచర్లో ఉండడం చాలా మంచిది అనమాట. అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి అనమాట. ఎలుకల సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ ఈ పాముల సంఖ్య కూడా పెరిగిందనుకో, పెరిగితే ఎలుకల్ని మొత్తం నాశనం చేసేస్తాయి. కాబట్టి తీసుకొచ్చినా తీసుకురా. ఓకే రైట్. మూతారా పడేస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది. మూతది తమ్ముడు. చిన్న లోపల వేసేస్తున్నా. తీసుకున్నా కాసం కాదు తీస్తేనే మనకు సోపతి పడేస్తాను. చేతికి ఉంచుకొని మరి తీసేసి ఇది పెట్టారా అదే ఏం పెట్టారు దాంట్లో వేయరాదు, పాములు వేయరాదు దాంట్లో. ఇది చేసినావా? వేసిన తర్వాత దీంట్లో నూపాలకి అంటే పోతుంది పోదు. అట్లా ఎట్లా పోతుంది? పైలేం చేతు జిమ్మని పెట్టినట్టు ఉన్నది కాదపు. నిన్న యాద్ చేసినా నీకు నేను. నిన్న మీ కూడా వచ్చిండు కదా మా బాప అన్నమాట, పెద్ద బాప అంటున్నాడు. పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని దీన్ని ఇట్లా ఉంట చేసినాం అనుకో అది ఎక్కది. ఇట్లా మనం మెల్లిగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్. ఇట్లా కట్టుకుని ఒక దబనం ఉంటే ఇవ్వండి, దబనం లేదా మూల రెండిట్లకి లేదని ఒకటి ఇవ్వండి. హోల్ వేస్తాం ఆక్సిజన్ కోసం. మూల కాదు. సో గైస్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం ఆఫీస్ 7 నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుస్తాం. వన్యప్రాణులను కాపాడుతూ మనుషుల ప్రాణాలను కాపాడుతూ. అంతవరకు సెలవు. టాటా.